अस्सलामुअलैकुम आदाब, मैं खुदरियाफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। खम्मम ज़िले में डिप्टी वज़ीर आला भट्टी विक्रमार्का का दौरा। आदिलाबाद में शानदार अंदाज में नागोबा यात्रा का आगाज़। अमावस्या की रात मैसरम लोगों ने की महापूजा। कुमरमी मासियाबाद ज़िले में वज़ीर जुबली कृष्णा राव का दौरा। मुख्तलिफ तरक्याती व संग बुनियाद कामों में लिया हिस्सा। देही नज़्म व नस्क में सरपंचों का किरदार कलीदी। ज़िला कलेक्टर का बयान। सरपंचों की तरबियती प्रोग्राम में राजर्षि शाह ने की शिरकत। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को 3.5 साल से खाना खिलाने का सिलसिला जारी। और अब ख़बरों की तफसील। खम्मम ज़िले में आज डिप्टी वज़ीर आला भट्टी विक्रमार्का ने वसीअ दौरा किया। इस मौके पर मुख्तलिफ़ प्रोजेक्ट्स का इन्होंने संग बुनियाद रखा। इन्होंने कहा कि पहले दिए गए वादे के मुताबिक इलाक़े को सरसब्ज़ व शादाब बनाने के लिए खुलूस नीयत से काम किया जा रहा है। కోతల పథకానికి సంబంధించి ఫేజ్ 2 దాదాపు 35 కోట్ల రూపాయలతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసుకొని పనులు మొదలుపెట్టే కార్యక్రమానికి నాంది పలికాం. కొదుమూరు వందనాల్ గ్రామాలకు సంబంధించి ఇప్పటికే ఫేజ్ 1 లో 2500 ఎకరాలకి నీళ్లిచ్చే కార్యక్రమాన్ని ఆ రోజుల్లోనే మనం పూర్తి చేసుకున్నాం. బహుశా 2013-14లో ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసుకొని పనులు పూర్తి చేసి ఆనాడు సరే పెద్దలు మిత్రులు అందరూ మాట్లాడినట్టుగా చింతకాని మండలంలో చుట్టూ నాగార్జున సాగర్ నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ ఈ కొదుమూరు వందన గ్రామాలకు సంబంధించి నీళ్లు రాకపోవటం వల్ల ఈ ప్రాంత రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్న సంగతిని నేను ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చాను. నేను వాళ్ళందరికీ మాట ఇచ్చాను. ఆ రోజు ఈ గ్రామానికి 2009లో నేను ప్రచారం చేయడానికి వస్తే కొదుమూరు కానీ వందనం కానీ ఇక్కడ ప్రచార కార్యక్రమాలకి అవకాశం లేదు, మీరు సమయం వృధా చేసుకోవద్దని చెప్పాను. నేను ఆలోచన చేశాను, సమయం వృధా చేసుకోవద్దు అని అంటే వాళ్ళకు కూడా ఏదో కారణం ఉండి ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకొని దాన్ని మనం పరిష్కారం చేపించినప్పుడు వాళ్లే ఎదురొచ్చి స్వాగతం పలుకుతారు. ఆ పరిష్కార మార్గం ఏంటో మనం చూడాలని చెప్పి ఆలోచన చేశాను తప్ప గ్రామం మీద వేరే దురుద్దేశంతో దూరంగా వెళ్ళలేదు. ఎవరున్నా లేకపోయినా గ్రామంకి వెళతాను, సమస్య తెలుసుకుంటాను. నాకు వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా వాళ్ళ సమస్య పరిష్కారం చేయటం నా బాధ్యత అని చెప్పి నేను ఆ గ్రామానికి వచ్చాను. कुमरमी मासियाबाद ज़िले में रियासती वज़ीर व मुत्तहिदा आदिलाबाद ज़िला इंचार्ज जुबली कृष्णा राव ने दौरा किया। कागज़ नगर में 26 करोड़ रुपये से कम्युनिटी हेल्थ सेंटर 30 बिस्तरों से बढ़ाकर 100 बिस्तरों के एरिया अस्पताल बनाने के कामों का इन्होंने संग बुनियाद रखा। जलसे आम से खिताब में इन्होंने BRS हुकूमत पर तनकीद करते हुए कहा कि कांग्रेस हुकूमत के 2 साल इक़दामात बेहतर रहे या KCR ने रियासत को कर्ज़ों का ढेर बना दिया। डबल बेडरूम मकानात नहीं दिए गए, पुल तामीर नहीं किए गए। दलितों को 3 एकड़ अराज़ी महज वादा ही रही। वज़ीर आला रेवंत रेड्डी की क़यादत में बेहतर तर्ज हुक्मरानी फराहम की जा रही है।
ఉద్యమాలకు పురుడు పోసిన నేల ఇది, ఎన్నెన్నో ఉద్యమాలకు పురుడు పోసిన నేల. కోటి ఆశల రూపమురా మన కొమరం భీమ. అది తప్పులేదు. అయితే జరిగింది ఏంది? వాస్తవంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2014 2 జూన్ అంతేనా, ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్తో అప్పచెప్పడం జరిగింది. రాష్ట్రం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం పెద్ద రాష్ట్రం నుంచి చిన్న రాష్ట్రమైంది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడింది. హైదరాబాదే గుండెకాయ, ఆదాయం రాష్ట్ర ఆదాయం కూడా హైదరాబాద్ గుండెకాయ. హైదరాబాదు ఆదాయం, మిగులు బడ్జెటు అయినా కూడా మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు. ఇన్ని చేసినా కూడా సమస్యలు పరిష్కారం కాలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 2 జూన్ నాడు రాష్ట్రం పైన ఉన్న అప్పు అంటే సమైక్య రాష్ట్రంలో ఆనాడు ఆంధ్ర పాలకులు పరిపాలించిన సందర్భంలో సమైక్య రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు 64 సంవత్సరాల పాటు. ఈ 22 ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు, తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 65,000 కోట్ల రూపాయలు ఉంటాయి. మీరెట్లయితే రైతులు కానీ మహిళా సంఘాలు కానీ బ్యాంకులకి వెళ్ళి అప్పు తెచ్చుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బ్యాంకుల నుంచి అట్లాగే రిజర్వ్ బ్యాంకు ద్వారా, ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పు తెచ్చుకుంటుంది. आदिवासी नागोबा यात्रा आदिलाबाद ज़िले के इंद्रवली मंडल कैसलापुर में शानदार अंदाज में शुरू हुई। पुशिया अमावस्या की रात मैसराम ने मुक़द्दस गंगा जल से अभिषेक किया, नजराने पेश करके शास्त्र महापूजा अंजाम दी। इस मौके पर सिर्फ मैसराम वंशियों को इजाज़त दी जाती है। बाद इज़ा MP गड़म नागेश, MLA बड़मा भज्जू पटेल, अनिल जाधव, ज़िला कलेक्टर राधा शीशा, ज़िला SP अखिल महाजन IPS व दीगर अहदेदारों ने हाज़िरी दी। रोज
सार के लिए बाहर डाले वज़ीर आला कप मुकाबलों को कामयाब बनाने के लिए सबकी शमूलियत ज़रूरी है। ज़िला कलेक्टर राला शीशा ने कहा कि मुकाबले ग्राम पंचायत सतह 17 ता 22 जनवरी, मंडल 28 ता 31 जनवरी, असम्बली सतह 3 ता 7 फरवरी, ज़िला 10 ता 14 फरवरी, रियासती सतह के 19 ता 26 फरवरी होंगे। 44 खेलों के मुकाबले मुनक्किद होंगे। इन ऑनलाइन रजिस्ट्रेशन की इन्होंने अपील की। సుమారు 14,000 రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు చేయడం జరిగింది సార్. అంతేకాకుండా దీంట్లో భాగంగా మన జిల్లాలో 473 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. మొత్తం 83 క్లస్టర్గా వీళ్ళని చేసి వాళ్ళపై ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. 22 వరకు మళ్ళీ మండల స్థాయి జనవరి 20 ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు జరుగుతాయి సార్. జిల్లా స్థాయి ఈ ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు జిల్లాలో అక్కడ రాష్ట్ర స్థాయి క్రీడా కార్యక్రమం వెళ్ళడానికి అక్కడ కూడా ఫిబ్రవరి 23 నుంచి 20 వరకు అక్కడ క్రీడలు నిర్వహించడం. ఏదైతే క్రీడలకు సంబంధించిన అన్ని ఎప్పటి వరకు అన్ని ఆర్డర్స్ మీరు ద్వారా మనం పంపించడం చేయడానికి కోసం ఇక్కడ అందరూ మనం అసోసియేషన్ వచ్చింది సార్. తమరు ఇక్కడ పూర్తి స్థాయిలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి కోరుకుంటూ అయితే ఇప్పటివరకు మేము రాష్ట్రంలో అన్ని 7-8 రిజిస్ట్రేషన్ అయితే ఆదిలాబాద్లో ఈ క్రీడలు నిర్వహించు రాష్ట్రంలో మొదటిసారి ఇవ్వడానికి కోరుకుంటూ మనం వివిధ మండల ఎగ్జిక్యూటివ్లకు ఆదేశాలు జారీ చేస్తే ఈ మండల స్థాయి క్రీడలు చేయడం జరిగింది. నేను గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు కూడా ఏవైతే ఉన్నాయో 25% నిధులు మీ అకౌంట్లో జమ చేయడానికి ఆదేశాలు ఇచ్చాము. అవి రిలీజ్ చేయడం జరిగింది. ఆ 25% సక్రమంగా ఇస్తే బ్యాలెన్స్ నిధులు కూడా మనం ఇవ్వగలుగుతాము చేస్తారు. మేజర్గా గ్రామ పంచాయత్లో ఒక 7 టైప్స్ ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గంలో ఎట్లయినా వారందరికీ కూడా ఆహ్వానిస్తాము. సో ఇది షార్ట్ అండ్ సింపుల్ లో మీ లెవెల్లో మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మనకు 2 रियासती DGP के अहकामात पर अलाइव सड़क तहफ़्फ़ुज़ मुहिम के तहत ज़िला SP अखिल महाजन का आदिलाबाद रूरल मंडल दौरा हुआ। SP अखिल महाजन ने मुख्तलिफ़ यहाँ के लोगों को आगाही फराहम की। ड्राइविंग, ट्रिपल राइडिंग, गलत सिमत ड्राइविंग से इज्तनाब करने का इन्होंने मशवरा दिया। విలేజ్ కూడా బాగా ఇంటీరియర్ ఉంటుంది. విలేజ్ విజిట్ చేయాలనంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, అలాగే జీవన్ రెడ్డి గారు, అలాగే మనకి ఇక్కడ దుప్పట్లు మనకి బ్లాంకెట్స్ స్పాన్సర్ చేసిన రాజేష్ రెడ్డి గారికి, అలాగే మనం మాట్లాడుకున్నట్టు ట్రాన్స్పోర్ట్ పెరిగితే వాహనాల వేగం కూడా పెరుగుతుంది. వేగం పెరగడం వల్ల ఎక్కువ శాతం రోడ్డు
ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఈ ఊరులో అంటే ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్లో చూశాను, ఇద్దరు ముగ్గురు మనం కోలం వాళ్ళు అక్కడ భీంపూర్లో పట్టుకున్నాము. ఏం చేస్తున్నారు అంటే ఆ పాప 12 సంవత్సరం అయింది అంటే ఎక్కడైనా ఎంపీలో పంపి పెళ్లి చేశారు. విన్నారా? కరెక్టా తప్పువా? తప్పు. రూరల్ నుంచి కూడా పంపారు, అది 100% తప్పు. ఎందుకంటే మీ పాపకి మీరు ఎక్కడ పంపిస్తున్నారు, అతను ఎట్లా ఉంటారు, అతను ఎవరు ఏం తెలియదు. ఎవరైనా ఒక మధ్యవర్తి వస్తారు, చెప్తారు మంచి ఉంది ఇది అక్కడ పంపేయండి, మీరు పంపిస్తారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఒకరు మనం పట్టుకొచ్చాము, అట్లా అతను ఆల్రెడీ సెకండ్ పెళ్ళి, 2 పిల్లలు కూడా ఉన్నారు. అదే ఆ పేరెంట్స్కి తెలియదు. అదే మంచి డబ్బు ఉన్నాయి పంపిస్తాము, ఎప్పుడు వస్తుంది రిటర్న్ తెలియదు. సో దయచేసి 18 years అయిపోయిన తర్వాత మీరు మీ పిల్లలది మ్యారేజ్ చేయాలి, మీ గర్ల్స్ది అంటే అక్కడ ఉన్న ఉమెన్కి గర్ల్స్కి చదివించండి. ఆటోమేటిక్గా ఒక గర్ల్కి మీరు చదివిస్తే మొత్తం ఊరు ఎడ్యుకేట్ అవుతుంది, మొత్తం ఊరుకి ఈ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది, మొత్తం ఊరుకి చదవడం వస్తుంది. సో అందువల్ల మీకు మీ బాబుకి పాపకి ఇద్దరికి ఒకలాగా చూడాలి, ఇద్దరికి మంచి స్కూల్ పంపాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఊరులో నేను అనుకుంటున్నాను 5th వరకు ఉందా స్కూల్, 2nd వరకు ఉంది. 2nd తర్వాత ఎక్కడ పోవాలి, స్కూల్స్ పంపాలి. ఇప్పుడు మన స్టేట్లో మన గవర్నమెంట్ చాలా మంచి ఫోకస్ రెసిడెన్షియల్ స్కూల్స్ పైన చేస్తున్నారు. నేను చాలా దూరం నుంచి వచ్చాను, అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ లేదు, ఉంటే కూడా ఆ గవర్నమెంట్. देही नज़्म नस्क़ में सरपंचों का किरदार नहायत अहम है। ज़िला कलेक्टर रारा शीशा ने ज़िला पंचायत राज वसाइल मरकज़ में नए मुंतखब सरपंचों के लिए खुसूसी तरबियत का आगाज़ किया। आज से 27 फरवरी तक मरहलेवार इख्तियारात, ज़िम्मेदारियाँ, फ़ंड्स के इस्तेमाल, सफाई, पानी, स्ट्रीट लाइट्स, एडिटिंग, फलाही स्कीमों पर इन्होंने रहनुमाई फराहम की। ఇటువంటి గ్రామంలో తీరమని ఒక సమస్య చెప్తున్నారు, మా దగ్గర బెల్ట్ షాప్స్ చాలా ఉన్నాయి. సో సరే మాట్లాడుతున్నారు, మీరు బెల్ట్ షాప్స్ తొలగించండి. మత్తు పదార్థం సేవనం జరగకూడదు. మత్తు పదార్థం సేవనం జరిగితే నేనే మళ్ళీ ఆ పర్సన్ కి రిమ్స్ లో డి అడిక్షన్ సెంటర్ కానీ లేదు మా దగ్గర 2 కలెక్టర్ దగ్గర వెళ్ళి కానీ డి అడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేపిస్తాం. అంటే ఇది కూడా చాలా పెద్ద సమస్య. సో అటువంటి కూడా సామాజిక వ్యవస్థ కోసం కూడా మన మీ అందరికీ తెలుసు, మనం తెలంగాణ రైజింగ్ 2047 మాట్లాడుతున్నాం. మొన్ననే చాలా పెద్ద ఎత్తున ఒక వికసిత దేశం లాగా తయారవ్వాలి. తెలంగాణ రైజింగ్ 2047 ఏమున్నాయంటే ఆ ఏవైతే జర్నీ ఉన్నాయో మిగతా జనాభా ఎక్కడ ఉంది, గ్రామంలో ఉంది. ఆ గ్రామంలో జనాభాలోనే ఎంత ఇంప్రూవ్మెంట్ అయితేనే మళ్ళీ సందర్భంగా మన గ్రామ పంచాయతీ నిధులు కూడా ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇవ్వాలి. మనం ఇటువంటి సామాజిక ఇష్యూస్ కూడా మన గ్రామ పంచాయతీ నిధులకి మనం ప్రయారిటీ ఇస్తే, గ్రామ పంచాయతీ నిధులు అంటే మన సొంత రెవెన్యూ కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు. ఈ 3 నిధులు ఉంటాయి. ఈ 3 నిధులను మన గ్రామంలో ఉన్న ఏవైతే డిహెచ్ఎస్ఐటీలో మనం సమస్యలు గుర్తిస్తామో దానిపైన ఫస్ట్ ఖర్చు పెట్టడానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి, నేను మీకు కోరడం జరుగుతుంది. చాలా వరకు అంటే మనం సీసీ రోడ్, సీసీ ట్రైన్ దానిపైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాంతో సరే కొందరికి లాభం వస్తాయి, కానీ ఇటువంటి మనం సామాజిక వ్యవస్థ మంచి చేయడానికి గ్రామ పంచాయతీ నిధులతో ఖర్చు చేస్తే మొత్తం గ్రామంకి మేలు జరుగుతాయి. అటువంటి మనం మొత్తం కమ్యూనిటీకి మనం ఏ విధంగా మేలు చేయొచ్చు దాని గురించి దయచేసి ఆలోచన చేయండి మీ అందరినీ కూడా కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ కావచ్చు, అవి అన్నిటికీ మనం ఏ విధంగా ప్రతి ఒక్కరు లబ్ధిదారికి ఏ విధంగా చేరాలి. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మన గ్రామంలో రావడం జరిగింది. ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కొందరు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు సొంత పెట్టగలుగుతున్నారు. కొందరి దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు సొంత పెట్టలేకపోతున్నారు. వాటి సందర్భంగా మనం ఏ విధంగా వాళ్ళకి సాయం చేయాలి? కమిటీ గ్రామ పంచాయత్ ద్వారా సాయం చేయాలా, లేదు అక్కడ డ్వాక్రా గ్రూప్ ఉంది, డ్వాక్రా గ్రూప్ నుంచి లోన్ తీసుకొని మళ్ళీ అన్నదారులకి సాయం చేయాలా? అటువంటి కూడా మనం ఆలోచన చేసి ఒక 5 సంవత్సరంలో మీ గ్రామంలో అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు కూడా వస్తే అందరి దగ్గర కూడా పక్కా ఛత్ కూడా ఉంటాయి. అంటే ఇటువంటి మనం చేస్తే ఒక గ్రామం మొత్తం ఏదైతే
రూపం ఉన్నాయో ఆ రూపం కూడా మారి ఒక సస్యశ్యామల గ్రామం కూడా తయారైతే మీ అందరికీ కూడా కోరడం జరుగుతుంది. ఇందాక డిఆర్డీఓ గారు చెప్పినట్లు ఇంద్ర మహిళా శక్తి ఏవైతే పథకాలు ఉన్నాయో మేజర్గా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. వడ్డీ కూడా ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి తిరిగి వస్తుంది. అంటే చాలా ఆర్థిక భారం ఏవైతే మహిళలకి ఉన్నాయో తగ్గుతుంది. మనం ఆ ఏవైతే డబ్బులు తీసుకుంటున్నామో ఆ గ్రూపులో దేనికోసం వాడుతున్నాం, సరే మన సొంత ఏవైతే పర్పస్ ఉన్నాయో వ్యవసాయం కానీ పెళ్లి కానీ చదవడం కానీ దానికోసం వాడుకోండి. దీంతో పాటు మన గ్రామంలో కొన్ని మంచి యూనిట్స్ కూడా రావాలి. చాలా వరకు ఏమైపోయాయంటే ఈ డ్వాక్రా నుంచి వచ్చిన లోన్తో ఈ 3-4 అంశం కంటే ఎక్కువ మనం ఏం ఖర్చు చేయలేము. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, లేదు ఏమైనా ఇటువంటి ఫంక్షన్ కానీ ఏమైనా, అవునా కాదా? దానికి ఎక్కువ ఖర్చు చేస్తాం. కానీ దాని ద్వారా మనం ఒక గ్రామంలో ఒక యూనిట్ పెట్టాలి. మనం ఫ్లోర్ బిల్ కావచ్చు, బ్యూటీ పార్లర్ షాప్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు. అంటే ఇటువంటి చేస్తే ఒక చిన్న యూనిట్ నుంచి పెద్ద యూనిట్ అయి అట్లా ఒక 10 గురు 20 గురికి ఉపాధి కలుగుతారు. ఎందుకంటే మీ ప్రతి ఒక్క గ్రామంలో ఇది కూడా సమస్య ఉంటాయి. నిరుద్యోగులు చాలా మంది ఉంటారు, అవునా కదా? ఆ నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం జాబ్ రావాలి అంటే కష్టం. ప్రభుత్వం జాబ్ అందరికీ రావాలి అంటే ఆబ్వియస్లీ చాలా కష్టపడాలి. అంతమంది ఏమన్నా కష్టపడితే వాళ్ళు తప్పకుండా కష్టపడి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం చేయగలుగుతారు. కానీ మిగతా వాళ్ళకి మనం ఎటువంటి చిన్న యూనిట్స్ కూడా గ్రామంలో పెట్టగలిగితే వారికి సరైన గైడ్ చేయగలిగితే చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతాయి. अवामी शिकायत के फौरी और मौसर इजाले पर जोर देते हुए ज़िला कलेक्टर आदिलाबाद रशीशा ने अहदेदारान को हिदायत दी कि प्रजावानी प्रोग्राम के दौरान मौसूल होने वाली हर दरख्वास्त का बारीक बीनी से जायज़ा लिया जाए. ख़वातीन के मुआशी खुद किफ़ालत को वक्त की अहम ज़रूरत करार देते हुए ज़िला कलेक्टर और रशीशा ने कहा कि ख़वातीन मजबूत होंगी तो ख़ानदान और समाज भी मजबूत होगा. पीर के रोज़ म्यूनसिपल दफ्तर में मुनक़्क़दा इंदिरा महिला शक्ति प्रोग्राम में इन्होंने शिरकत की. इस मौके पर ख़ुद इमदादी ख़वातीन ग्रुप्स को बिला सूदी क़र्ज़ के तहत चेक्स तकसीम किए गए. कलेक्टर ने कहा कि रियासती हुकूमत ख़वातीन को मुआशी सहारा फ़राहम करने के लिए मुख्तलिफ़ स्कीमात के तहत क़र्ज़े फ़राहम कर रही है ताकि वो ख़ुद रोज़गार के मौक़े हासिल कर सकें. కోశాధికారి నవనీత గారు, డైరెక్టర్ అండ్ మున్సిపల్ కమిషనర్ సార్ కూడా వేదిక మీనాము. ఈరోజు అందరికీ ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ మరియు చైర్మన్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు మన మహిళా మనులకు సింబాలిక్గా ఒక 5గురికి సుగుణమ్మ
సార్ ఆదిలాబాద్ పట్టు సార్ ఒక టీఎల్ఎఫ్ సార్ టౌన్ లెవెల్ ఫెడరేషన్, ఒక టీఎల్ఎఫ్ ఆర్పి, ఒక టౌన్ వాళ్ళని సో ఈరోజు మనము ఇంద్ర మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఈరోజు మెప్మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరి వడ్డీ లేని రుణాలు చెక్ పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చిన గౌరవ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు నర్సయ్య గారు, మన అడిషనల్ కలెక్టర్ గారు శ్యామలాదేవి గారు, కమిషనర్ గారు రాజు గారు, డిఎంసి మెప్మా శ్రీనివాస్ గారు, టిఎంసి మెప్మా గారు, ఇక్కడికి వచ్చిన అందరూ ఆర్పీలకి, మహిళలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. సో చాలా సంతోషం. మొన్న రూరల్లో కూడా అన్ని మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైతే మళ్ళీ టైమ్లీ లోన్ కూడా రీపేమెంట్ చేస్తున్నారో వాళ్ళన్నిటికీ కూడా మొన్న మళ్ళీ వడ్డీ లేని రుణాలు కూడా రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ అర్బన్లో కూడా ఇందాక చెప్పినట్టు 1049 సంఘాలు. మన ఆదిలాబాద్ మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. 1049 సంఘాలలో 4,25,70,880 రూపాయలు ఇంత అమౌంట్ మళ్ళీ ఒక్కొక్క సంఘాలు బ్యాంక్ అకౌంట్లో ఈరోజు డీబీటీ ద్వారా మళ్ళీ ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్రభుత్వమే మళ్ళీ అక్కడి నుంచి బటన్ నొక్కి మీ అన్ని అకౌంట్లోనే ఈరోజు ఈ డబ్బులు రావడం జరుగుతుంది అంటే చాలా సంతోషం. आदिलाबाद ज़िले में जंगली जानवरों की मर्दमशुमारी शुरू करने का ऐलान करते हुए फॉरेस्ट डेवलपमेंट ऑफिसर चिन्ना विश्वनाथ ने कहा कि आज से 25 जनवरी तक ज़िले के तमाम फॉरेस्ट बेट्स में जानवरों और दरख्तों की गिनती अंजाम दी जाएगी. तो ये एरिया को क्यों प्रोटेक्ट करना है? क्योंकि यहाँ पे इतना एनिमल, इसलिए फाइनली ये करते हैं. మళ్ళీ ఇది ఏంటంటే ఓన్లీ జంతువుల గణనే కాకుండా కాన్సెప్ట్ ఏదైతే ఉన్న స్టేట్కి ఇస్తామో అక్కడ పక్కన ఒక 15 మీటర్ రేడియస్లో ఒక సర్కిల్ వేసి ఉన్నాయి. పాల పొడిసి ఎంత ఉంది, నల్ల పొడిసి ఎంత ఉంది, ట్రీస్ వెళ్ళే తోవలో ఏమేమి చెట్లు ఉన్నాయి. డిస్టర్బెన్స్ అంటే లాపింగ్ కానీ ఇట్లా ఇది గొడ్డలు పెట్టి నడుతుంటారు కదా, కొమ్మలు ఫైర్ సంబంధించిన ఏమన్నా డ్యామేజ్ ఉందా అంటే ఇవన్నీ ఎందుకు చేస్తారంటే అనలైజేషన్ మొత్తం కూడా మనకి సైంటిస్ట్ లెవెల్స్ జరిగింది. तो ये फॉरेस्ट का हेल्थ कैसा है, ह्यूमन डिस्टर्बेंसेस के लिए क्या करना चाहिए, ये सब ये डेटा से फाइनली वो स्टेप्स हम ले सकते हैं. नेम से नेम कैमरा अरविंद आदिलाबाद डिस्ट्रिक्ट में 19 to 25 ऑल इंडिया टाइगर एस्टिमेट चल रहा है. सो एज अ पार्ट ऑफ ऑल इंडिया टाइगर एस्टिमेट ट्रांजिट सर्वे और ट्रायल सर्वे, ये 2 एक्टिविटीज़ चलता है जिसमें वॉलंटियर्स, बीट ऑफिसर्स और वॉचर एक फिक्स्ड रास्ते में वॉक करते हैं और जो कार्निवरस, हर्बीवरस प्लांट्स, श्रब्स, ये सब का नोट करके एम स्ट्राइप्स एक ऐप होता है जिसमें डिफरेंट फॉर्म्स आर देयर, सो उस फॉर्म में फिल करते हैं. सो ये एक्सरसाइज करने से हमको पता चलता है कि फॉरेस्ट का हेल्थ कैसा है, डिस्टर्बेंसेस क्या है, ह्यूमन डिस्टर्बेंसेस कैसा होता है, क्यों होता है, एंड फाइनली फॉरेस्ट का इम्पोर्टेंस क्या है ये पता चलता है. बल्दियाती इंतखाबात में पार्टी की कामयाबी के लिए सबको मुत्तहिद होकर काम करने का आज़म ज़ाहिर करते हुए कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि कांग्रेस के तमाम कायदीन और कारकुन एक ख़ानदान की मानिंद है. इतवार के रोज़ इन्होंने आदिलाबाद के विद्यानगर में वाक़े डीसीसी दफ्तर का दौरा किया. इस मौके पर डीसीसी सदर नरेश यादव को शॉल उड़ाकर तहनीत पेश की और आइन की किताब तोहफे में दी. इन्होंने कहा कि पार्टी का बुनियादी मकसद बल्दियाती इंतखाबात में ज़्यादा से ज़्यादा वार्ड्स में कामयाबी हासिल करके कांग्रेस का परचम लहराना है.
ఒక్క నిమిషం ఫోటో మంచిగా ఇంకోసారి జై కాంగ్రెస్ ఎగేద్దాం మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండాలు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా బోరిగామ సర్పంచ్ ఆసిఫుల్లా ఖాన్ గారిని యావత్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మెజార్టీ సర్పంచ్ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మరి అదేవిధంగా ఈ సమక్షంలో మరి మా అందరితో పాటు మరి అతిథిగా వచ్చేసినటువంటి మిత్రులు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నగారికి మరి చాలా మంది సర్పంచ్లు ఉన్నారు. మరి అక్కలు చెల్లెలు సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభాభినందనలు. ఈ సందర్భంగా మా ఆసిఫుల్లా ఖాన్ గారికి నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, సర్పంచ్లు అందరూ కలిసి మీకు ఏదైతే ఎన్నుకున్నారో మరి నువ్వు కూడా బాధ్యతగా వారి సర్పంచ్లు ఏదైతే సమస్యల్ని పార్టీ దృష్టికి కానీ మరి ప్రభుత్వం దృష్టికి కానీ మరి నీకు ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి నాయకుల దగ్గర కానీ మరి తీసుకెళ్లి వారి సమస్యని బాధ్యతగా తీసుకెళ్లి పరిష్కార మార్గాన్ని అన్వేషించి ముందుకెళ్లాలని మరి అందరితోని కూడా కుల మత భేదాలు లేకుండా సమన్వయంతో ముందుకెళ్లాలనేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా మిత్రులు మా అన్న డాక్టర్ నరేష్ యాదవ్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పదవీ ప్రమాణం స్వీకరించిన తర్వాత వారిని ఘనంగా సత్కరించి ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపున ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల తరపున వారిని ఘనంగా సత్కరించి కాంగ్రెస్ పార్టీ నిఖార్సైనటువంటి కార్యకర్త 28 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేస్తున్నటువంటి డాక్టర్ నరేష్ యాదవ్ గారు మా ప్రియమిత్రుడు. ఇంత మంచి అనుభవజ్ఞునికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం నియమింపబడడం మనందరికీ గర్వకారణం. ఒక నిఖార్సైనటువంటి కాంగ్రెస్ పార్టీ బిడ్డకు దక్కినటువంటి గౌరవం. స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి గారికి ఒక బంటులాగా హనుమంతుల్లాగా పనిచేసి తన జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే త్యాగం చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాబ్ వదిలిపెట్టుకొని జర్మనీలో తనకు PhD చేసేటువంటి పోస్ట్ డాక్టరేట్ చేసేటువంటి అవకాశాన్ని వదిలిపెట్టుకొని మంచి కాంగ్రెస్ పార్టీ కోసమే కట్టుబడి తన జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండ్రు. 2014లో ఎంపీగా పోటీ చేసిండ్రు. అనేక సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం రాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో కట్టుబడి ఉన్నారు. వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలా. పని చేస్తూ పోతుంటే తప్పకుండా పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూనే వస్తాయని దానికి ప్రత్యక్ష నిదర్శనం మా ప్రియమిత్రుడు డాక్టర్ నరేష్ యాదవ్ గారి యొక్క ఉదాహరణ. వారికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల తరపున మనస్ఫూర్తిగా గొప్పగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. వారిని సత్కరించుకోవడం అంటే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను సత్కరించుకున్నట్టే సమానం. అట్లనే ఈరోజు కార్యకర్తలందరి ఆశీర్వాదంతో వారందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బోరిగామ సర్పంచ్ ఆసిఫుల్లా ఖాన్ గారిని నియమింపడం, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషం. ఒక మైనారిటీ బిడ్డకు దక్కినటువంటి గౌరవం. సర్పంచులలో మైనారిటీ సోదరులు ఎన్నుకోవడం అంటే ఆ ఊర్లో గంగా జమునా తహజీబ్ మన హిందూ ముస్లిం సోదరుల మధ్య ఉన్నటువంటి ఐక్యతకి చిహ్నం. పల్లెటూర్లలో ఆ ప్రేమలు ఆప్యాయతలు అట్లనే ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో కూడా ఆ ప్రేమలు ఆప్యాయతలు అట్లనే ఉన్నాయి. ఇంకా 1000 ఏళ్ళు కూడా గంగా జమునా తహజీబ్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వచ్చే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తాం. ఈరోజు బోరిగామ సర్పంచ్ ఆసిఫుల్లా ఖాన్ గారికి సర్పంచ్ల ఫోరం కాంగ్రెస్ పార్టీ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఇదే కాంగ్రెస్ పార్టీ గొప్పదనం. అందరినీ కలుపుకుపోయేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. कम उम्र बच्चों की जानिब से गाड़ियां चलाने पर सख्त कार्रवाई की वार्निंग देते हुए ज़िला SP आदिलाबाद अखिल महाजन IPS ने वालिदैन से अपील की कि 18 बरस से कम उम्र बच्चों को गाड़ियां ना दें। पीर के रोज़ पुलिस हेडक्वार्टर में अलाइव मुहिम के तहत मुनक्किदा बेदारी प्रोग्राम में इन्होंने कहा कि ज़िला भर में कम उम्र ड्राइवरों की जानिब से चलाई गई
261 गाड़ियाँ जब्त की जा चुकी हैं। इन्होंने वाज़ह किया कि कानून की खिलाफ वर्जी पर वालिदैन पर भी मुकदमा दर्ज किए जाएंगे। इससे कबल शहर में तलबा की जानिब से बेदारी रैली भी निकाली गई। మంచి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది, అదే యాజ్ పేరెంట్స్ యాజ్ కిడ్స్ మీరు కూడా చాలా మంచి ఉంటుంది. 18 years తర్వాత జీవన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఫస్ట్ లర్నర్ లైసెన్స్, దానిలో జస్ట్ మీరు బండి వస్తుందా, బండి వస్తే ఏం చేయాలి, రెడ్ లైట్ అర్థం ఏంటి, గ్రీన్ లైట్ అర్థం, దాని తర్వాత 1 month తర్వాత మీరు బండి నడపడం టెస్ట్ పాస్ చేయాలి. అప్పుడు మీకు ఫైనల్ లైసెన్స్ వస్తుంది. అప్పుడు మీరు బండి నడపాలి. మళ్ళీ ఇట్లయినా తప్పు మీరు ఇట్లయినా మీటింగ్కి రాకుండా చూడాలి అంటే అది కూడా మీ బాధ్యత. ఎందుకంటే తర్వాత మనం కొంతమంది పేరెంట్స్ పైన కేసు కూడా చేసాం కూడా చేయాలి, లేకపోతే మీకు తిట్టాలి ఆ ఉద్దేశం కాదు. మీకు ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి దట్ మనం ఏమైనా పని చేసాము అది తప్పు, మళ్ళీ అది దూరం పోతున్నాను. సో దయచేసి ఇప్పటి నుంచి నేను Don't drink and drive. Follow traffic rules. ఒక మైనర్ డ్రైవింగ్ వల్ల ఎవరైనా చచ్చిపోయారంటే ఆ కేసు వాళ్ళ పేరెంట్స్ పైన అవుతుంది, ఆ అబ్బాయి పైన అవుతుంది. మళ్ళీ నార్మల్ యాక్సిడెంట్లో ఎవరైనా చచ్చిపోతే అది 304 ఒక సెక్షన్ ఉంటుంది, దానికి 106 ఇప్పుడు బిఎన్ఎస్లో వచ్చింది కొత్త చట్టం ప్రకారం. దానికి 3, 4, 5 సంవత్సరం వరకు శిక్ష ఉంటుంది. ఎందుకంటే అది యాక్సిడెంట్ వల్ల చనిపోయారు, మీకు లైసెన్స్ ఉంది, మీకు నడవడం వస్తుంది, బట్ అనుకోని ఒక యాక్సిడెంట్ అయింది, ఎవరైనా చచ్చిపోయారు, చనిపోయారు యాక్సిడెంట్లో, అందువల్ల శిక్ష తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు తెలిసిన మీ కొడుకు మీ బిడ్డకి వయసు తక్కువ ఉంది, దానికి మీరు వాళ్ళకి బండి ఇస్తే దాని శిక్ష 10 సంవత్సరం ఉంటుంది. దానికి తప్పకుండా జైలు పోవాలి వస్తుంది. చాలా మంది మనం దీనిలో కూడా 2-3 మన జిల్లాలో జైలు కూడా పంపడం జరిగింది. పిల్లలు జూనైల్ హోమ్స్ కి పోతారు, వాళ్ళ పేరెంట్స్ లోకల్ ఇక్కడ ఆదిలాబాద్ జైలు లేకపోతే ఏమైనా జైలు ఉంటే అక్కడ పోతారు. ఇది అయితే చట్టం. నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటి అంటే ఈ మైనర్ డ్రైవింగ్ ఆపాలి అంటే నేను మాత్రమే, నాకు పోలీస్ ఆఫీసర్ ఆపాలి అంటే వీలు కాదు. ఆపాలి అంటే ఆ సివిక్ సెన్స్ మీకు రావాలి, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు ఫీల్ కావాలి దట్ ఓకే ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నేను నా పిల్లలకి 18 years అయిపోయిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ వచ్చిన తర్వాత నేను బైక్ ఇస్తాను. ఎందుకంటే మీరు బైక్ కొంటున్నారు అంటే దట్ మీన్స్ మీ దగ్గర అమౌంట్ ఉంది లైసెన్స్ తీసుకోవడానికి. బట్ మీరు లైసెన్స్ తీసుకోరు, అది అక్కడే ఆగి పెడతారు, లైసెన్స్ దగ్గర పోరు. ఇప్పుడు లైసెన్స్ లేదంటే మీ దగ్గర ఏమైనా యాక్సిడెంట్లో ఏమైనా అయితే కూడా వాళ్ళకి డబ్బు కూడా రాదు, అంటే ఏమైనా ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా రాదు. సో లైసెన్స్ అంతా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎవరైనా ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మీకు ఆల్రెడీ బండి నడవడం వస్తుంది నేను అనుకుంటున్నాను, యాజ్ సూన్ యాజ్ మీకు 18 years అయితే అప్పటి వరకు మీరు బండి నడపడం చేయకండి. 18 years అయిపోయిన తర్వాత ఫస్ట్ టాస్క్ మీరు ఏం చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలి. सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन व रुकन पार्लियामेंट हैदराबाद अलहाज बैरिस्टर असदुद्दीन अवैसी की हिदायत पर जनाब जाफ़र हुसैन मेराज रुकन असम्बली हल्क़ याक़ूतपुरा व हल्क़ आदिलाबाद इंचार्ज की सरपरस्ती में मजलिस इत्तेहादुल मुस्लिमीन आदिलाबाद टाउन सदर नज़ीर अहमद की निगरानी में आदिलाबाद शहर के बालक मंदिर उर्दू मीडियम गवर्नमेंट हाई स्कूल मसूद चौक में इस प्रोग्राम का इनेकाद अमल में आया। इस मौके पर ज़िला आदिलाबाद के सरकारी उर्दू मीडियम स्कूल के 10वीं जमात के 400 से ज़ायद तलबा व तालिबात में ऑल इन वन गाइड्स तकसीम किए गए। इस मौके पर खिताब करते हुए ज़िला सदर हाज सोसाइटी शाहिद अहमद तवक्कल टाउन सदर नज़ीर अहमद ने कहा कि सालार मिल्लत एजुकेशनल सोसाइटी के तहत नक़ीब मिल्लत बैरिस्टर असदुद्दीन अवैसी और हबीब मिल्लत अकबरुद्दीन अवैसी की खुसूसी निगरानी में हर साल ये गाइड्स तकसीम किए जाते हैं। इन्होंने कहा कि हिंदुस्तान में शायद ही कोई ऐसी सियासी जमात हो जो तालीम के मैदान में इस तरह अमली खिदमत अंजाम दे रही हो। मजलिस इत्तेहादुल मुस्लिमीन की तालीमी खिदमत नाकाबिल फरामोश है और हमेशा तलबा की रहनुमाई में मजलिस सफ़े अव्वल में रही है। इन्होंने कहा कि मौजूदा हालात में तालीम हासिल करना नहायत ज़रूरी हो चुका है, ख्वा किसी भी मीडियम से हो। उर्दू मीडियम के तलबा भी आला तालीम हासिल करके सरकारी मुलाजिमतें हासिल कर सकते हैं, क्योंकि रियासत तेलंगाना में उर्दू को दूसरी सरकारी ज़ुबान का दर्जा हासिल है।
सेना आज जनाब बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पे ये जो प्रोग्राम रखा गया है, ये आप लोगों के लिए बहुत अच्छा मौका है। जो आलिम जो गाइड से आपके लिए जो मुहैया कराई जा रही है, इसमें अगर ये बुक को अगर आप लोग अच्छे से सही तरीके से अगर इसको टाइम देके अच्छा पढ़ेंगे तो इंशाअल्लाह ताला आप अच्छे से अच्छे नंबर ला सकेंगे। अपने वालिदैन का और अपने स्कूल का, अपने प्रिंसिपल मैडम का, अपने स्टेट का नाम रोशन कर सकेंगे। और जो सालार मिलत जो एजुकेशन ट्रस्ट के नाम से जो बुक आप लोगों के सामने जो आप लाई गई है, ये सालार की दूरदराज की कि मेरे बच्चे भी तालीम से तालीम हासिल करें और अच्छे से अच्छे मार्क ला सके। ये पिछले 20 सालों से, ये आजकल से नहीं, ये पहला साल नहीं है, पिछले 20 सालों से आप लोगों के लिए आलिम बुक आप लोगों के लिए लाई जा रही है। मेरी आप लोगों से गुजारिश है, बच्चों से और बच्चियों से, कि आप लोग इस पे अच्छा अमल और इसके ऊपर अच्छे से अच्छा सर्च करके अगर इसमें पास होंगे आपके वालिदैन का और वालिद का नाम रोशन होगा और आपके स्टेट का नाम रोशन होगा। आइंदा 24 जनवरी को आदिलाबाद शहर के डाइट मैदान में विराट हिंदुस्तान हिंदू सम्मेलन मुनक़िद किए जाने का ऐलान करते हुए सनातन हिंदू धर्म वेदिका के बानी जगदीश अग्रवाल ने तफसीलात से आगाह किया। पीर के रोज़ कमेटी कायदीन के हमरा भूमि पूजा अंजाम दी। इन्होंने कहा कि इस सम्मेलन में कमलानंद भारती स्वामी के अलावा मुमताज़ वैदिक पंडित शिरकत करेंगे। सनातन हिंदू धर्म की, सनातन धर्म की गौहत्या, गौहत्या जय। సనాతన ధర్మ హిందూ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 24 జనవరి సాయంత్రం 5 గంటలకు డైట్ గ్రౌండ్ లో ఒక పెద్ద ఎత్తున విరాట్ హిందూ సమ్మేళన్ కార్యక్రమం జరగబోతున్నాయి। దానికి దృష్టిలో ఉంచుకొని ఈ రోజు డైట్ గ్రౌండ్ లో భూమి పూజన కార్యక్రమం చేయడం జరిగింది। నేను ప్రతి సనాతన హిందూ ధర్మ ప్రేమికి చెప్తున్నా, 24 డేట్ కి జనవరి సాయంత్రం 5 గంటలు అందరూ ఈ డైట్ గ్రౌండ్ కి తరలి రావాలి। ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా మన గౌరవనీయ శ్రీ 108 శ్రీ కమలానంద్ భారతి గారు, భువనేశ్వరి పీఠాధిపతి, అదే మాదిరిగా మాహూర్కు చెందిన దత్త మందిర్ మఠాధిపతి శ్రీ చింతామణి భారతి గారు వస్తున్నారు। అదే మాదిరిగా సోను మాతా గారు, ఎన్నో వేద పండితులు ఈ కార్యక్రమంకి వస్తున్నాయి। దీనికి ముఖ్య ఉద్దేశం ఒక్కటే, సనాతన ధర్మకి ఒక చాటి మీద తీసుకురావాలా, సనాతన ధర్మ సంస్కృతికి కాపాడాలా। ముఖ్యమైన ఇంకొక విషయం, ఆ రోజు సాయంత్రం 5 గంటలకి మా ఆర్తి అనే ఒక కార్యక్రమం జరుగుతున్నాయి। ఈ మా ఆర్తి కార్యక్రమం నుంచి మనం వారణాసి నుండి వేద పండితుల ద్వారా ఈ మా ఆర్తి కార్యక్రమం జరుగుతున్నాయి। నేను ప్రతి హిందూకి ఒకటే కోరుతున్నా, 24 జనవరి సాయంత్రం 5 గంటలకు స్వామి వివేకానంద్ మైదాన్ గ్రౌండ్ డైట్ గ్రౌండ్ अंदर తప్పకుండా రావాలి। ఇదే నా మనవి, నా కోరిక। आदिलाबाद ज़िले में यूनिवर्सिटी के क़याम का मुतालबा करते हुए जद्दोजहद कमेटी के कायदीन और तलबा ने पीर के रोज़ कलेक्ट्रेट के रूबरू एहतजाजी मुजाहरा किया। मुजाहिरीन ने कहा कि ज़िले में बड़ी तादाद में गरीब, आदिवासी, पसमानदा तबक़ात के तलबा मौजूद हैं, लिहाजा यूनिवर्सिटी यहाँ कायम की जानी चाहिए। జాబ్ క్యాలెండర్ ను వెంటనే
రావాలి 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 రావాలి. నా పేరు సోమేష్, ఏజెన్సీ సాధన కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిని. వాస్తవంగా చెప్పాలంటే మా ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుండి చాలా వెనుకబడి ఉన్నాము. మేము ఇక్కడ గిరిజన, ఆదివాసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన చాలామంది ఇక్కడ ఉండడం, చదువుకోవడానికి చాలా దూరాలు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మనం గతంలో కూడా మన యూనివర్సిటీ నుండి చాలామంది పోరాటాలు చేస్తూ వస్తున్నారు ఆదిలాబాద్ నుండి. కానీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాట మార్చి మేము బాసరాలో ఏర్పాటు చెప్పడం చాలా 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 బాధగా అనిపిస్తుంది ఇక్కడ మాకు. ఎందుకంటే మాకు కావాల్సింది ఇక్కడ విద్యా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి. ఇంకొకటి వాస్తవానికి వస్తే గత ప్రభుత్వం ఎలాగో మమ్మల్ని మోసం చేసింది. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వక మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము నిరుద్యోగులం అందరం కలిసి ఓడిపిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అధికారంలో తీసుకొచ్చినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి కారణమే నిరుద్యోగులు. మరి ఈరోజు మన సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో చెప్పారు, ఆ విధంగా బహిరంగ సభలలో కూడా చెప్పడం జరిగింది. నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని, అదేవిధంగా చూస్తే ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తా అని చెప్పడం జరిగింది. నిరుద్యోగ భృతి కూడా ఇస్తా అని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయలేదు. हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. मरकज़ी बीजेपी हुकूमत पर अवाम दुश्मन पॉलिसियों का इल्ज़ाम आयद करते हुए CITU की रियासती नायब सदर जय लक्ष्मी ने मुतालबा किया कि मजदूर मुखालिफ 4 लेबर कोड को फौरी तौर पर मनसूख किया जाए। पीर के रोज़ आदिलाबाद कलेक्ट्रेट के सामने कायदीन के हमला धरना मुनज़्ज़म किया। इन्होंने कहा कि मनरेगा कानून को कमज़ोर करने के बजाय पहले की तरह बहाल किया जाए, सरकारी इदारों की निजकारी रोकी जाए, बिजली तरमीमी बिल और ज़रई सियाह क़वानीन को वापस लिया जाए। నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కాపాడుతూ బీజేపీ నుండి దేశాన్ని కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. విద్యుత్ సవరణ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానం, ప్రజా వ్యతిరేక విధానాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ పిలుపుల్లో భాగంగా CITU, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ 3 సంఘాల వెనకాల ఉన్న కష్టజీవులకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమైన విధానాలను తీసుకొస్తుంది, చట్టాలను తీసుకొస్తుంది, అట్లాగే రాష్ట్రాల హక్కుల్ని హరిస్తుంది.
ఈ విధానాలను నిరసిస్తూ కేంద్రం అనుసరిస్తున్న ఈ వ్యతిరేక విధానాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని, తీసుకొచ్చిన వ్యతిరేకమైన చట్టాలని వెంటనే రద్దు చేయాలని, మేము అడుగుతున్న డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అట్లాగే అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్లో కూడా నిర్వహిస్తున్నాం. మరి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు దాటింది. అధికారంలోకి వచ్చేటప్పుడు మొదటిసారి 2014లో అనేక హామీలు ఇచ్చింది. నిరుద్యోగం తీసేస్తానన్నది, 2 కోట్ల ఉద్యోగాలు అన్నది, సంవత్సరానికి అభివృద్ధి అన్నది, అనేక హామీలు ఇచ్చి నేను అంతా బాగు చేస్తాననేసి అని అధికారంలోకి వచ్చింది. కానీ 11 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు, పరిష్కారం చేయలేదు. పైగా వ్యతిరేకమైన విధానాలు అనేకం తీసుకొచ్చింది. మేము కనీస వేతనం మాకు గ్యారంటీ చేయండి, కార్మిక వర్గానికి కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలని అడుగుతుంటే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈరోజు కార్మికులకున్న హక్కులన్నింటినీ కూడా కాలరాసే విధానం అందులో ఉంది. అందుకని వాటిని వెంటనే రద్దు చేయాలి, పాత చట్టాలను పునరుద్ధరించాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. खबरनामे के अख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। खम्मम ज़िले में डिप्टी वज़ीर आला भट्टी विक्रमार्का का दौरा। आदिलाबाद में शानदार अंदाज में नागोबा यात्रा का आगाज़। अमावस्या की रात मैसराम लोगों ने की महापूजा। कुमरमी मासियाबाद ज़िले में वज़ीर जुपली कृष्णा राव का दौरा। मुख्तलिफ तरक्याती व संग बुनियाद कामों में लिया हिस्सा। देही नज़्म व नस्क़ में सरपंचों का किरदार कलीदी। ज़िला कलेक्टर का बयान। सरपंचों की तरबियती प्रोग्राम में राजर्षि शाह ने की शिरकत। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को 3.5 साल से खाना खिलाने का सिलसिला जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।